ఉదయం న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. కేంద్ర మంత్రి శ్రీ కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విలేకరుల సమావేశం. మాజీ మంత్రి కూరసాల కన్నబాబు ప్రెస్ మీట్. తిరుపతిలో కలకలం, తొలి కరోనా కేసు నమోదు. కేంద్ర మంత్రి శ్రీ కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. మిత్రులందరికీ నమస్కారం. మనకందరికీ తెలుసు, దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద బొగ్గు కంపెనీ సింగరేణి ఈరోజు మన సింగరేణి నుంచి తెలంగాణ రాష్ట్రానికి, ఆంధ్ర రాష్ట్రానికి, కర్ణాటకకు, కొంతపాటు మహారాష్ట్రకు, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎన్టీపీసీకి లాంటి అనేక సంస్థలకు మరి బొగ్గు సరఫరా చేస్తూ అత్యంత ప్రాధాన్యత కలిగిన కంపెనీగా సింగరేణి ఉండింది. ఈరోజు రోజుకు ప్రాధాన్యత తగ్గుతున్న విషయం మనకు తెలుసు. ప్రభుత్వాలు సింగరేణిని బంగారు బాతుగా మార్చేసి అన్ని రకాలుగా సింగరేణికి అన్యాయం చేశారు. 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి బీఆర్ఎస్ పార్టీ సింగరేణికి కొత్త బ్లాక్స్ తీసుకోకుండా మరి ఏ రకంగా వస్తున్న ఆదాయానికి గండి కొట్టి డిఎంఎఫ్ కానీ ఇతర అనేక రకాలుగా సింగరేణికి నష్టం కలిగించేటువంటి చర్యలు బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ చేశారు. గత 2.5 సంవత్సరాలుగా కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమాత్రం మెరుగుపడలేదు. ఇద్దరు పాపమా ఈరోజు 54,000 కోట్ల రూపాయలు సింగరేణి బకాయిలు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వకుండా మరి సింగరేణికి అన్యాయం చేస్తూ ఉంది. దేశంలో ఏ పిఎస్యుకు, అది బొగ్గు సంబంధించిన కానీ ఇతర సంబంధించినటువంటి ఏ పిఎస్యులకు, అది రాష్ట్ర ప్రభుత్వ పిఎస్యులు కానీ కేంద్ర ప్రభుత్వ పిఎస్యులకు కానీ ఇంత పెద్ద ఎత్తున బకాయిలు పెట్టినటువంటి చరిత్ర మన సింగరేణికి, మన తెలంగాణ ప్రభుత్వానికి దక్కుతుంది. ఇది తెలంగాణ సమాజం అంతా కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. సింగరేణి కార్మికులు కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. గతంలో మనకందరూ తెలుసు, వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు సింగరేణి కూడా ఆ రోజు అప్పులప్పలు అవుతూ ఉంటే మరి బిఐఎఫ్ఆర్ కింద ఆ కంపెనీ ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పుడు ఆ రోజు 684 కోట్ల సింగరేణి అప్పు ఏదైతే ఉండనో ఆ రోజు మారిటోరియం విధించడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. అంతేకాకుండా 525 కోట్ల రూపాయలు మరి ఆ రోజు ఆర్థిక సహకారం కూడా సింగరేణిని నిలబెట్టాలని కేంద్ర ప్రభుత్వం అందించిన విషయాన్ని కూడా మనం చేస్తా ఉన్నాను. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విలేకరుల సమావేశం. హైడ్రా అనే సంస్థను మరి క్రియేట్ చేసిండ్రు. వారిని చాలాసార్లు కూడా మీడియా మిత్రులు అడిగినప్పుడు వారు చెప్పింది ఏందయ్యా అంటే, నాకు హిట్లర్ అంటే ఆదర్శం, మరి హిట్లర్ యొక్క జీవిత చరిత్ర నుంచే నేను ఈ హైడ్రా పేరును తీసుకున్నాను అని చెప్పి తను బాహాటంగానే హిట్లరు తనకు ఆదర్శం. హిట్లరు ఆనాడు నాజీ జర్మనీలో ఏ విధంగా అయితే లక్షలాది మందిని ఊచకోత కోసిండో, రక్తపాతానికి తెరలేపిండో, ప్రపంచాన్నే మరి అతలాకుతలం చేసిండో, ఆ విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని అతలాకుతలం చేయడానికే నేను ఈ జీవో నెంబర్ 99 హైడ్రాని తీసుకొచ్చినాని రేవంత్ రెడ్డి గారు చాలాసార్లు కూడా మరి చెప్పిండు. ఇలా హైడ్రా ద్వారా జరిగిన దారుణాలు అన్నీ ఇన్ని కాదు. తెలంగాణలో భారత రాష్ట్ర సమితి మొదటి రోజు నుంచి కూడా హైడ్రాకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. 2024వ సంవత్సరంలో హైడ్రా మొదలు చేసిన తొలి నాళ్లలోనే దివ్యాంగుల కాలనీ
మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో దివ్యాంగుల కోసం ఒక కాలనీ పెడితే ఆ దివ్యాంగుల కాలనీలు పిల్లలు చదువుకునే పుస్తకాలను కూడా చిదిమివేసి వాళ్ళ బాల్యాన్ని నాశనం చేసి మరి హైడ్రా ఆ దివ్యాంగుల కాలనీ అంతా కూడా నేలమట్టం చేసింది. అదేవిధంగా సున్నం చెరువులో కూకట్పల్లిలో పేదవాళ్ళందరూ కూడా ఎక్కడెక్కడి నుండో వచ్చి ప్రభుత్వం దగ్గర నుంచి పర్మిషన్లు తీసుకుంటే రాత్రికి రాత్రి పోయి అక్కడ కూడా ఎన్నో భవనాలను లేకపోతే గుడిసెలను నేలమట్టం చేశారు హైడ్రా అధికారులు. ఇక మీకు అదేవిధంగా అమీన్పూర్ దగ్గర కూడా అదేవిధంగా ఎన్నో బిల్డింగులు నేలమట్టం చేసిండ్రు. అదేవిధంగా వీళ్ళ నుంచి స్ఫూర్తి తీసుకొని వెలుగుమట్లలో ఖమ్మంలో అయితే ఖమ్మంలో వెలుగుమట్లను గాజాలాగా నేలమట్టం చేసిండ్రు మరి ఈ కాంగ్రెస్ నాయకులు హైడ్రా అధికారులు. అట్లా ఎన్నో వందలాది వేలాది ఇళ్లను మరి నేలమట్టం చేసిన ఘోరమైన క్రూరమైన చరిత్ర ఈ హైడ్రాకున్నది. ఇక మిత్రులారా, ఈరోజు గౌరవ హైకోర్టు ఏ స్థాయిలో ఆర్డర్లు ఇచ్చిందంటే 63 కోర్టు ధిక్కరణ ఆదేశాలు ఇలా మరి హైడ్రా కమిషనర్ మీద ఉన్నాయంటే మీరు అర్థం చేసుకోండి ఈ రాష్ట్రంలో ఎంత అరాచక పాలన నడుస్తున్నదో. ఈరోజు హైడ్రా అసలు జీవో 99లో ఏం చెప్పిండ్రు, ఈ రాష్ట్రంలో మరి ముఖ్యంగా హైదరాబాదు మహానగరంలో ఏమైనా విపత్తులు సంభవించినా, పెద్ద ఎత్తున వరదలు వచ్చినా, లేకపోతే అగ్ని ప్రమాదాలైనా, లేకపోతే ఇంకేవైనా సమస్యలున్నా కూడా వాటన్నిటికీ మరి హైడ్రా ఉండాలి. మాజీ మంత్రి కూరసాల కన్నబాబు ప్రెస్ మీట్. అందరికీ నమస్కారం. గత కొద్ది రోజులుగా రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనని గాలికి వదిలేసి కక్ష సాధింపుల మీద ప్రతిపక్షాన్ని అణగదొక్కే పని మీద ఉందని మేము పదే పదే చెప్తున్నాం. ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నివేదికలు వివిధ రంగాల్లో మన రాష్ట్ర ప్రగతి చూసినప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఫెయిల్యూర్స్, ఆయన నిర్వాకం బయటపడింది. ఈ ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయిపోయి కనీసం పాస్ మార్కులు కూడా సాధించుకోలేని పరిస్థితి ఉందని, చాలా దీనస్థితికి రాష్ట్రాన్ని తీసుకెళ్ళిపోతున్నారని ఇవాళ కాగ్ నివేదిక దగ్గర మొదలుపెట్టి పార్లమెంట్లో మంత్రుల సమాధానాల వరకు చూస్తే మన కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. ఎంత దుర్మార్గంగా అంటే ప్రచారం చూస్తే బాబు గారు ఆహా ఓహో అని సొంత పత్రికలన్నీ విపరీతంగా క్రియేట్ చేసి ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇంకా ఆ పబ్లిసిటీని కొట్టేవాడు ఈ దేశంలో ఎవడు లేడు. కానీ ఈయన చూపిస్తున్న ఈస్ట్మన్ కలర్ సినిమాకి అసలు రంగుకి చాలా తేడా ఉందని కాగ్ రిపోర్ట్ చెప్పింది. అసలు పొంతనే లేదు. ఇంకా చెప్పాలంటే ఈ రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారు అధోగతి పాలు చేస్తూ ఉన్నాడనడానికి 100 ఉదాహరణలు ఇవాళ కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. పూర్తిగా తన స్వార్థ ప్రయోజనాల కోసం తప్ప ఈ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ఏ రంగాన్ని పట్టించుకోవట్లేదు అని స్పష్టంగా కనిపిస్తుంది. వాళ్ళ అప్పుల్లో అగ్రస్థానం, ఆంధ్రప్రదేశ్ది అప్పుల్లో అగ్రస్థానం, అభివృద్ధిలో అధమస్థానం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని పబ్లిసిటీలో వీక్స్, పనితీరులో చాలా దయనీయమైన వీక్స్ అన్నట్టుగా ఉంది. ఎంతకాలం నిజాలు దాచిపెడతారు? ఎంతకాలం మీరు అబద్ధ పెట్టుబడులు వస్తున్నాయని చెప్పారు, లక్షలాది ఉద్యోగాలు తెస్తున్నామని చెప్పారు. అసలు ఆ తండ్రి కొడుకు దేశం కాదు ప్రపంచం అంతా తిరుగుతున్నాం, మమ్మల్ని చూసి అందరూ కూడా పరిగెత్తుకు వస్తున్నారు. ఇది కేంద్ర ప్రభుత్వం అధికారికంగా పార్లమెంట్లో ప్రకటించిన లెక్కలు. ఈ 24 లక్షల పైగా ఉద్యోగాలు ఇస్తామని చేసుకున్న 2 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్కి వచ్చినవి కేవలం 10 ప్రాజెక్టులు మాత్రమే. ఈ 10 ప్రాజెక్టులు విలువ మొత్తం ఎంత అనేది క్లియర్గా లెక్కలు చెప్పింది కేంద్ర ప్రభుత్వం. మొత్తం ఈ 10 ప్రాజెక్టుల పెట్టుబడి 6,962 కోట్లు. 6,962 కోట్లు.
వీటి ద్వారా భవిష్యత్తులో లభించే ఉద్యోగాలు 22,167. ఈ 10 ప్రాజెక్టులో ఇప్పటి వరకు పూర్తయినాయి 2. ఇది మేము చెప్తున్నది వైఎస్ఆర్ పార్టీ చెప్తున్న లెక్క కాదు. కేంద్ర ప్రభుత్వం సాక్షాత్తు పార్లమెంట్కి ఇచ్చిన నివేదిక. ఇది కూడా తప్పంటారా? ఈ నివేదికని మీరు ఖండిస్తున్నారా అని ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. ఆంధ్రప్రదేశ్లో కరోనా మహమ్మారి మళ్లీ కలకలం రేపుతోంది. తాజాగా తిరుపతిలో తొలి కరోనా కేసు నమోదైంది. తిరుపతి అర్బన్ ప్రాంతానికి చెందిన 65 ఏళ్ల వృద్ధురాలికి కోవిడ్ పాజిటివ్ గా తేలడంతో తిరుపతిలో మొదటి కేసు నమోదైంది. గత కొన్ని రోజులుగా తీవ్ర శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న ఆమెను కుటుంబ సభ్యులు జిల్లా ఆసుపత్రిలో చేర్పించగా జూలై 23న నిర్వహించిన పరీక్షల్లో కరోనా నిర్ధారణ అయింది. అయితే ఆమె కుటుంబ సభ్యులకు జరిపిన పరీక్షలో ఎలాంటి వైరస్ లక్షణాలు లేవని వైద్య ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కేసుల సంఖ్య పెరుగుతోంది. శనివారం ఒక్కరోజే ఏపీలో మరో 10 మందికి పైగా కరోనా బారిన పడ్డారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 49కి చేరగా ప్రస్తుతం వివిధ ఆసుపత్రుల్లో 24 మంది చికిత్స పొందుతున్నారు. ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలో కొత్తగా కేసులు వెలుగు చూడగా కృష్ణా, తిరుపతి, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఒక్కో కేసు నమోదైంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనాతో 4 మృతి చెందినట్లు వైద్య శాఖ గణాంకాల ద్వారా తెలుస్తోంది. కేసుల సంఖ్య పెరుగుతుండటంతో అధికారులు ముందస్తు జాగ్రత్తలు చేపడుతున్నారు. పర్యావరణ పరిరక్షణ, హరితాభివృద్ధి లక్ష్యంగా సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ మొక్కలు నాటే కార్యక్రమం ప్రపంచ రికార్డు సృష్టించింది అని సేల్స్ మేనేజర్ రాఘవేంద్రరావు తెలిపారు. నల్లకుంటలో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లోని ఓడూరులో 1 గంట వ్యవధిలో ఏకంగా 60,352 ఎర్రచందన మొక్కలు నాటి గిన్నీస్ వరల్డ్ రికార్డును సాధించారు. సంస్థ వ్యవస్థాపకులు శ్రీ చామకూరి శ్రీనివాసరావు నాయకత్వంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఇంతకు ముందు ఇదే కేటగిరీలో గంటలో 30,000 మొక్కలు నాటిన రికార్డుండగా తాజాగా 60,352 ఎర్రచందనం మొక్కలు నాటి ఆ రికార్డును 2 పైగా అధిగమించారు. ఎర్రచందనం సాగును ప్రోత్సహించడం, పర్యావరణ పరిరక్షణ, హరితాభివృద్ధి, హరిత భారత్ నిర్మాణానికి తోడ్పడడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమం కేవలం రికార్డు కోసం నిర్వహించినది కాదని పర్యావరణ పరిరక్షణతో పాటు రైతులకు దీర్ఘకాలికంగా ప్రయోజనం చేకూర్చే లక్ష్యంతో చేపట్టిన కార్యక్రమం తెలిపారు. రైతులకు ఎర్రచందనం సాగుపై సాంకేతిక సహాయం, న్యాయమైన మొక్కలను అందిస్తూ సంస్థ తమ వంతు సహకారం అందిస్తుందని పేర్కొన్నారు. ఈ భారీ మొక్కలు నాటే కార్యక్రమం ద్వారా పర్యావరణ పరిరక్షణకు ప్రజల్లో మరింత అవగాహన పెరగడంతో పాటు ఎర్రచందనం సాగుపై రైతుల్లో ఆసక్తి పెరుగుతుందని నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేశారు. వచ్చిన శుభ సందర్భంలో మీరందరూ ఇక్కడ విచ్చేసి మా ఇంటర్వ్యూ తీసుకుంటున్నందుకు మీరందరికీ స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నానండి. మా కంపెనీకి ఎప్పుడూ కూడా మేము ఊహించుకునే వాళ్ళం, గిన్నీస్ వరల్డ్ రికార్డ్ ఎప్పుడు కూడా వినేవాళ్ళం, వాళ్ళకు వచ్చింది వీళ్ళకి వచ్చింది అని. అసలు చూడగలమా అనే ఒక దీంట్లో ఉన్నప్పుడు ఒక విల్ పవర్, ఒక డిటర్మినేషన్ తోటి ఎవరు చేయలేని పని మనం ఫస్ట్ సాధిస్తే అది వస్తుంది అని ఒక దృఢ నిశ్చయంతో, విల్ పవర్ తోటి, కమిట్మెంట్ తోటి మేము దాదాపుగా ఒక 7-8 సంవత్సరాలు పడిన కష్టానికి ఈ రోజున ఆ అర్హత అనేది మేము తెచ్చుకోవడం జరిగింది. మాకు వచ్చిన గిన్నీస్ వరల్డ్ రికార్డ్ దేనికంటే 1 గంటలో 60,300 మొక్కల్ని, అది కూడా ఎర్రచందనం ప్లాంటేషన్స్ని మేము విజయవంతంగా ప్లాంటేషన్ చేయడం జరిగింది. జనరల్గా మనం విజయవంతంగా ప్లాంటేషన్ చేసే ముందు మనం చేయగలమా చేయలేమా అంటే, అంతకుముందు గిన్నీస్ వరల్డ్ రికార్డ్ అంటే 30,000 మొక్కలకి ఉంది. ఆ 30,000ని ఏం చేస్తే టాప్ చేయగలమా అని మేము ఊహించినప్పుడు ఫస్ట్ మేము ట్రయల్ రన్ కింద 20,000 మొక్కలు ఒక 1 మంత్ బ్యాక్ ట్రై చేసి ఒక 45 మినిట్స్లో కంప్లీట్ చేసిన తర్వాత మాకు ప్రొసీజరు ఎలా చేయాలి అని మొత్తం కూడా నేర్చుకుని, దాని మీద కొన్ని నేర్చుకున్న తర్వాత డెఫినెట్గా మేము చేయగలము అనే దృఢ విశ్వాసంతో 1 అవర్ టైంలో 60,300 మొక్కల్ని ప్లాంటేషన్ చేసి మేము సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్స్ కంపెనీ గిన్నీస్ వరల్డ్ రికార్డులో ఎంటర్ అవ్వడం అనేది చాలా ఆనందంగా, హ్యాపీగా అనిపిస్తుందండి. సో ఈ సందర్భంగా మీరు ఏమైనా మాట్లాడాలనుకున్నా లేకపోతే ఏమన్నా అడగాలనుకున్నా సాధించగలిగాం. అంటే సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్స్ కంపెనీ ఈ రోజు వరకు 20 లక్షల ఎర్రచందనం మొక్కలు మేము నాటిన అనుభవం మాకుంది. 20 లక్షల ఎర్రచందనం మొక్కలు మేము నాటాం. ఈ రోజు వరకు 62 వెంచర్లు కంప్లీట్ చేశాం. 15,000 మంది కస్టమర్లు మాకు ఉన్నారు. 20 లక్షల ఎర్రచందనం మొక్కలు నాటాం. కానీ
20 లక్షల ఎర్రచందనం మొక్కలు ఒక గంటలో ఎప్పుడు మేము నాటలేదు. ఫస్ట్ మాకు ఈ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కావాలంటే ఒక గంటలో ఇంత స్పెసిఫిక్ టైంలో చేయాలి అనుకున్నప్పుడు మేము డిసైడ్ అయ్యి 1 అవర్లో మేము నాటాలి అని చేసినప్పుడు ఫస్ట్ మేము ఇది చెయ్యాలి అంటే ముందు దాన్ని ప్రయత్నంతో పాటు ముందు ట్రయల్ రన్ అనేది ముందు స్టార్ట్ చేసాం. దీనికన్నా ముందు ఒక 1 మంత్ ముందు 20,000 మొక్కలు 45 మినిట్స్లో నాటాం. దాంతో మేము నేర్చుకున్న తర్వాత ఇప్పుడు మాది మెగా ప్రాజెక్ట్ అంటే ప్రీమియర్ ప్రాజెక్ట్, దాదాపుగా 280 ఎకరాలతోటి గూడూరు దగ్గర నెల్లూరు జిల్లాలో అక్కడ ప్లాన్ చేసుకున్నాము. ప్లాన్ చేసుకుని ఎలా చేయాలి అనేది ఒక ఆర్గనైజ్డ్ ప్లానింగ్ అండ్ ఫోకస్డ్గా ఇలాగే చేయాలి అంటే ఒక స్కిల్డ్ పర్సన్స్ తోటి మనం ఇలా చేయగలము అని మేము గైడ్లైన్స్ ఆఫ్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ వాళ్ళ సూపర్విజన్లో, వాళ్ళ ఆడిటర్స్ సూపర్విజన్లో పర్ఫెక్ట్గా టైం పెట్టుకుని 145 స్టార్ట్ చేసి 245కి క్లోజ్ చేసుకుని 50,000 టార్గెట్ పెట్టుకుని 60,000 మొక్కలు మేము నాటడం అనేది జరిగింది సార్. అమరావతి క్రీడోత్సవాలు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ విజయనగరం జిల్లా అమరపల్లి మోడల్ స్కూల్లో వైభవంగా అమరావతి క్రీడోత్సవాలు ప్రారంభం. ముఖ్య అతిథిగా హాజరై క్రీడోత్సవాలను ప్రారంభించిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్ విద్యార్థులతో కలిసి ఉత్సాహంగా వాలీబాల్ ఆడిన మంత్రి, విద్యార్థులతో కలిసి క్రీడల్లో పాల్గొంటే నాకు చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకు వచ్చాయి. క్రీడల్లో పాల్గొనడం వల్ల శారీరక దారుఢ్యం, ఆరోగ్యం చేకూరుతాయి. ప్రభుత్వం అమరావతి ఛాంపియన్షిప్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. విద్యార్థులు క్రీడల్లో సత్తా చాటి విజేతలుగా నిలవాలని, బహుమతులు గెలుచుకోవాలి. విద్యార్థులు చదువుతో పాటు ఆటల్లో రాణించాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. స్పోర్ట్స్ కోటాను 2 నుంచి 3% పెంచడానికి కృషి చేసిన నారా లోకేష్ గారికి అభినందనలు. క్రీడాకారులు గెలుపు ఓటములు సమానంగా తీసుకోవాలి. ప్రతి ఒక్కరికి శారీరక వ్యాయామం, ఆరోగ్యం తప్పనిసరి. పిల్లలందరూ కూడా ప్రమోట్ అయ్యి నెక్స్ట్ క్లాస్కి వెళ్ళడం జరిగింది. మొన్న పేరెంట్ టీచర్ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. తల్లికి వందనం కింద ప్రతి పిల్లలకి చదువుకున్న ప్రతి తల్లికి కూడా ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు, మా యువ నాయకులు గారు 15,000 రూపాయలు ప్రతి పిల్లవాడికి ఇవ్వడం జరిగింది. అయితే హోలిస్టిక్ ఎడ్యుకేషన్ అటు చదువు ఒకటే కాదు, ఫిజికల్ ఎడ్యుకేషన్ కూడా ఉండాలని, ఫిజికల్ ఎడ్యుకేషన్లో కూడా కాంపిటేటివ్ స్పిరిట్ ఉండాలని, స్పోర్టివ్ స్పిరిట్ ఉండాలని స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్ పెట్టడం జరిగింది. అన్ని గేమ్స్లో వాలీబాల్ కానీ, ఖోఖో కానీ, అథ్లెటిక్స్ కానీ అన్నీ కూడా పెట్టడం జరిగింది. ముఖ్యంగా నేను ఈరోజు వెంకటనాథ్ నియోజకవర్గంలో మరిపల్లి స్కూల్ క్యాంపస్లో ఉన్నాను. ఇక్కడ పిల్లలతో నేను కూడా వాలీబాల్ ఆడుకోవడం జరిగింది. చాలా సరదా అనిపించింది. చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తుకొచ్చాయి. చాలా ఆహ్లాదకరంగా, బాధ్యతగా టీచర్స్ అందరూ కూడా, స్కూల్ అడ్మినిస్ట్రేషన్ ఎంఈఓ కానీ, హెడ్ మాస్టర్స్ కానీ అందరూ కూడా స్పోర్ట్స్ ఎరీనాలో కాంపిటేటివ్ స్పోర్ట్స్ డైరెక్టర్ అందరూ కూడా పాల్గొనడం జరిగింది. పిల్లలందరూ కూడా కలవడం జరిగింది. చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ హోలిస్టిక్ ఎడ్యుకేషన్లో భాగంగా స్పోర్ట్స్ని ఇలా నిర్వహించడం కూడా ఖచ్చితంగా మనం మా యునాయకులు నారా లోకేష్ గారిని ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఇంకా నేను కూడా ఒక స్పోర్ట్స్ పర్సన్. స్పోర్ట్స్ అనేది జనరల్గా ఒక స్ట్రెస్ లెవెల్ మేనేజ్మెంట్ అనేది తెలుస్తుంది. భవిష్యత్తులో స్పోర్ట్స్లో నేర్చుకునేటప్పుడు వృధా అవ్వదు. వాళ్ళ కెరీర్లో సెటిల్ అయినప్పుడు విన్నింగ్ ఆర్ లూజింగ్ స్పోర్టివ్గా తీసుకోవడానికి ఎలాగనేది స్పోర్ట్స్ మ్యాన్ నేర్చుకోవడానికి నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. పిల్లలందరినీ కలవడం, ఈ స్పోర్ట్స్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. నీట్ లీకేజీపై 36 రోజుల పాటు విద్యార్థులు చేసిన పోరాటం వల్లే కేంద్ర ప్రభుత్వం దిగివచ్చిందని టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత అన్నారు. విద్యార్థుల విజయాన్ని సీఎం రేవంత్ తన ఖాతాలో వేసుకోవడం సరికాదని ఒక ప్రకటనలో విమర్శించారు. కేంద్ర మంత్రి రాజీనామాతో పాటు విద్యార్థుల డిమాండ్లకు కేంద్రం అంగీకరించడం వారి ఉద్యమ విజయమేనన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యాలను యువత ప్రశ్నిస్తారనే భయంతోనే సీఎం డ్రామాలాడుతున్నారని ఆరోపించారు. ధర్మేంద్ర ప్రధాన్ గారిని రాజీనామా చేయడానికి కేంద్ర ప్రభుత్వం ముందుకు పంపించింది. మరి ఈ సందర్భంలో విద్యార్థులందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఇది 100% విద్యార్థుల విజయంగా తెలంగాణ రక్షణ సేన భావిస్తూ ఉంది. మరి విద్యార్థుల విజయాన్ని కంప్లీట్గా తన ఖాతాలో వేసుకోవడానికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు
ప్రయత్నం చేయడం అన్నది నిజంగా చాలా సిగ్గుచేటు. నిన్న సాయంత్రం హైదరాబాద్లో దాదాపుగా 3-4 గంటలు కొవ్వొత్తులు పట్టుకొని కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా నగర వీధుల్లో ఊరేగడం అన్నది చాలా సిగ్గుపడాల్సిన విషయం. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించినటువంటి విద్యార్థులు తమనెక్కడ ప్రశ్నిస్తారో అనే భయంతోనే, తమ ఫెయిల్యూర్స్ని ఎక్కడ ఎక్స్పోజ్ చేస్తారనే భయంతోనే ముందుగానే ముఖ్యమంత్రి గారు బయటకు వచ్చి యూత్నంతా నేను ఎంకరేజ్ చేస్తున్నాను, 21 ఇయర్సే మీరు పార్లమెంట్లో ఉండాలని చెప్తున్నారు. సంతోషం, మంచిదే. ఎట్లుందంటే ఇది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి, 1000 ఎలుకలు తిన్న పిల్లేట కాశీయాత్ర పోయిందట. అట్లా ఇన్ని సంవత్సరాలకి అనేక సందర్భాల్లో విద్యార్థులను, యువతను మోసం చేసినటువంటి ముఖ్యమంత్రి గారికి 21 ఇయర్స్లో యువత పార్లమెంట్కి పోవాలన్నటువంటి జ్ఞానోదయం ఇవ్వడం అన్నది చాలా సంతోషం. కానీ మీ మీద నమ్మకం లేదు. మీరు ఏ బిల్లు అసెంబ్లీలో పెట్టినా దాన్ని పాస్ కాకుండా కేంద్రంతో లాలూచిపడి ఆపుతున్న విషయం ఈ రాష్ట్రంలో బీసీ ప్రజలకు బాగా తెలుసు, ఈ రాష్ట్రంలోని ప్రజలందరికీ కూడా ఆ విషయం బాగా తెలుసు. సో మీరు 21 ఇయర్స్ బిల్లు పెడతామంటే నమ్మడానికి ఎవరు లేరు. అదేవిధంగా మీరు యువతకి ఇచ్చిన అనేక హామీలు, అది 2 లక్షల ఉద్యోగాలు అయితేనేంటిది, నిరుద్యోగ భృతి అయితే ఏంటిది, జాబ్ క్యాలెండర్ అయితే ఏంటిది, ఆఖరికి స్కూల్ పిల్లలకు కనీసం ఇవాళ యూనిఫామ్ లేనటువంటి పరిస్థితి ఉంది. బ్రేక్ఫాస్ట్ పెడతామన్నారు, అది పెట్టకుండా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఫీ రియంబర్స్మెంట్ ఇస్తామన్నారు, అది ఇయ్యనటువంటి పరిస్థితి ఉంది. బులెటిన్ ముందు హెడ్లైన్స్ మరోసారి. కేంద్ర మంత్రి శ్రీ కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విలేకరుల సమావేశం. మాజీ మంత్రి కూరసాల కన్నబాబు ప్రెస్ మీట్. తిరుపతిలో కలకలం, తొలి కరోనా కేసు నమోదు. ఇది వాళ్ళ బులెటిన్ అప్డేట్. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.